అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 181, స్నేహానికి చిరునామా. ఇక స్టోరీలోకి వెళ్తే, రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన స్నేహ తన డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ మార్చుకుంది. ఆ తర్వాత తాను ఉండడానికి ఒక షెల్టర్ వెతుక్కోవాలని అనుకుంది. వెంటనే దగ్గరలో ఉన్న వీధిలోకి వెళ్ళింది స్నేహ. కొంచెం దూరం నడిచిన తర్వాత ఆమెకు ఒక ఇంటి ముందు టూలెట్ అని బోర్డు కనిపించింది. దాంతో ఆమె కొంచెం ఆనందంగా వెళ్ళి ఆ ఇంటి డోర్ బెల్ కొట్టింది. లోపల నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళ బయటకు వచ్చింది. ఎదురుగా ఉన్న స్నేహను ఆమె వేసుకున్న డ్రెస్ను కొంచెం చూసి విచిత్రంగా మొహం పెట్టి, ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి అని అడిగింది. అప్పుడు స్నేహ తన ముఖాన ఉన్న చెమటను డ్రెస్తో తుడుచుకుంటూ, ఈ ఇంటికి ఉన్న టూలెట్ బోర్డును చూసి వచ్చానండి, నాకు ఉండడానికి ఇల్లు కావాలి అని అడిగింది. ఆ మాట విని ఆ మహిళ కొంచెం ఆశ్చర్యపోయినట్లుగా స్నేహను పైనుండి కింద వరకు చూసింది. స్నేహకు బేబీ బంప్ ఎక్కువగా కనిపించకపోయినా స్నేహను చూడగానే ఆమె ప్రెగ్నెంట్ అని గ్రహించింది. దాంతో ఆమె వెంటనే, చూస్తుంటే గర్భవతిలా ఉన్నావు, ఇంటి కోసం నువ్వు ఒక్కదానివే వచ్చావా, మీ ఆయన రాలేదా అని అడిగింది. ఊహించని ఆ ప్రశ్నకు స్నేహ కొంచెం తడబడుతూ, లేదండి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను, ఇంకెవరూ ఉండరు, కొన్ని రోజుల తర్వాత నా పెద్ద కొడుకు వస్తాడు అని చెప్పింది. ఆ మాట వినగానే ఆ మహిళ స్నేహను అనుమానంగా చూస్తూ, అసలు నీకు పెళ్ళయిందా అని అడిగింది. ఆమె ఇంటి గురించి చెప్పకుండా తన గురించి ప్రశ్నలు అడుగుతూ ఉండటంతో స్నేహ కొంచెం విసుగ్గా అనిపించింది. అయినా ఇప్పుడు తనకు ఇల్లు అవసరం ఉండటంతో ఆమె ఆ ప్రశ్నలు భరిస్తూ, నాకు పెళ్ళయింది మేడం, కానీ నా భర్త దూరంగా ఉంటారు, ప్రస్తుతం నేను ఉండటానికి నాకు ఇల్లు కావాలి అని చెప్పింది. కానీ స్నేహ చెప్పిన మాటలేవి ఆమె నమ్మినట్లు అనిపించలేదు. దాంతో ఆమె ముఖం చిరాగ్గా పెట్టి, చూడమ్మా, ఇలా ఒంటరి ఆడవాళ్లకు ఈ వీధిలోనే కాదు, ఏ వీధిలోనూ ఇల్లు దొరకదు, అద్దెకివ్వరు, నువ్వు అనవసరంగా ప్రయాసపడకుండా వచ్చిన దారినే తిరిగి వెళ్ళు అని చెప్తూనే ముఖం మీదే డోర్ వేసేసింది. ఆమె ప్రవర్తనకు స్నేహ ఒక్కసారిగా షాక్ అయింది. ఒంటరి ఆడదానిగా ఉంటే కనీసం ఇల్లు దొరకడం కూడా అంత కష్టంగా ఉంటుందని ఆమెకు అప్పుడే అర్థమైంది. సాటి ఆడవాళ్లే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక తనలాంటి ఆడవాళ్ళకి సమాజంలో బ్రతకడం ఎంత కష్టంగా ఉంటుందో అని అనుకుంది స్నేహ. మరో 4-5 చోట్ల ప్రయత్నించిన తర్వాత కూడా స్నేహకు అదే అనుభవం ఎదురైంది. మరోవైపు చీకటి పడబోతోంది. దాంతో ప్రస్తుతానికి రెంట్కు ఉండే ఆలోచన మానుకున్న స్నేహ ఏదైనా హోటల్ గదిలో ఉండాలని అనుకుంది. కానీ తన దగ్గర ఉన్న డబ్బు తక్కువగా ఉంది. ఉన్న కొంచెం డబ్బు కూడా తనను సిటీలో డ్రాప్ చేస్తున్నప్పుడు రంగా బలవంతంగా ఇచ్చిన డబ్బు. అదే ఇప్పుడు అవసరంలో ఆమెను ఆదుకుంటుంది. ఉన్న కొంచెం డబ్బును పొదుపుగా వాడుకుంటూ ఎలాగైనా ఒక షెల్టర్ సాధించాలని అని ఆలోచిస్తూ నడవడం మొదలుపెట్టింది స్నేహ. ఆలోచనలో చాలా దూరం నడిచిన స్నేహ కాళ్ళు నొప్పిగా అనిపించడంతో తల పైకెత్తి చుట్టూ చూసింది. ఆమెకు దూరంగా ఒక చిన్న లాడ్జ్ కనిపించింది. అది తక్కువ ధరలో ఉండే లాడ్జ్లా కనిపించడంతో టెంపరీగా అక్కడ తలదాచుకోవడం మంచిదని అనుకుంది. వెంటనే హడావిడిగా అటువైపు వెళ్ళబోయింది. కానీ అంతలోనే హఠాత్తుగా మనసులో ఏదో అనుమానం రావడంతో అక్కడే ఆగిపోయింది. ఇలా బయట లాడ్జ్లో ఉండడం వల్ల ఆ రోజు తనను చంపడానికి ప్రయత్నించిన గుంపు మళ్ళీ తనపై అటాక్ చేసే అవకాశం ఉందని అనుకుంది. ఆ యాక్సిడెంట్ అయిన టైంలో వాళ్ళు కావాలనే కార్తో తనను పొదల్లోకి నెట్టడం ఆమెకు బాగా గుర్తుంది. అంటే తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారన్నది మాత్రం ఆమెకు ఖచ్చితంగా అర్థమైంది. కానీ అది ఎవరే ఉంటారో తెలియడం లేదు. తన కొడుకు అక్షయ్తో తాను కలిసి ఉండటం ఇష్టం లేక అక్షయ్ తల్లి రాజేశ్వరి ఇలా చేస్తోందో, లేక దాత్రి తనను చంపడానికి ప్రయత్నిస్తుందో ఆమెకు తెలియడం లేదు. ఏది ఏమైనా తన కడుపులో బిడ్డకు కూడా ఒకసారి ప్రమాదం వాటిల్లింది. కాబట్టి ఈసారి తన జాగ్రత్తలో తాను ఉండాలని, తనతో పాటు తన బిడ్డ ప్రాణాన్ని కూడా కాపాడుకోవాలని అనుకున్న స్నేహ లాడ్జిలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది. దాంతో రోడ్డు పక్కనే ఉన్న బెంచ్పై నిరాశగా కూర్చుండిపోయింది. ఈ పరిస్థితుల్లో తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా
అని ఆమె మనసులో ప్రశ్న మొదలైంది. వెంటనే ఆమె కళ్ళ ముందు నవ్వుతూ నుంచున్న అభయ్ ముఖం కదలాడింది. ఈ పరిస్థితుల్లో తనకు సహాయం చేయగలిగే ఒకే ఒక వ్యక్తి, చేసే ధైర్యం ఉన్నవాడు అభయ్ మాత్రమే అని ఆమెకు అర్థమైంది. కానీ అతన్ని హెల్ప్ అడగాలా వద్దా అని ఒక క్షణం పాటు సంకోచించింది. చివరికి తన బిడ్డను కాపాడుకోవాలంటే ఇక తనకు వేరే మార్గం లేదని అనుకొని వెంటనే తన పాకెట్లో నుండి సెల్ ఫోన్ తీసింది. కాంటాక్ట్స్లో అతని నంబర్ లేకపోయినా ఒక స్నేహితుడిగా అభయ్ నంబర్ ఆమెకు ఈజీగానే గుర్తుంది. పైగా అది ఫ్యాన్సీ నంబర్ కావడంతో గుర్తుపెట్టుకోవడం అంత కష్టం కాలేదు. వెంటనే తనకు బాగా సుపరిచితమైన ఆ నెంబర్ని డయల్ చేసింది స్నేహ. కాసేపటికి అవతల వైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన శబ్దంతో పాటు హలో ఎవరు అంటూ అభయ్ గొంతు కూడా వినిపించింది. అప్పుడు స్నేహ నెమ్మదిగా నేనెవరో తెలిస్తే నువ్వే చెప్పు అని అంది. ఆ గొంతు విన్న అభయ్ ఒక క్షణం పాటు సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత నవ్వుతూ నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నాకు కాల్ చేస్తావు, నన్ను మర్చిపోవడం నీకు అంత ఈజీ కాదులే, నన్ను మిస్ అవుతూనే ఉంటావు అని అన్నాడు. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి నాకిప్పుడు నీ హెల్ప్ అవసరం, నేను చాలా అలసిపోయాను అని అంది. ఆ మాట వినగానే అభయ్ ముఖం సీరియస్గా మారిపోయింది. వెంటనే అతను తన కనుబొమ్మలు పైకెత్తి స్నేహ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు స్నేహ నిట్టూరుస్తూ అభయ్ ఇప్పుడు నేను ఉండడానికి నాకు ఒక ప్లేస్ కావాలి, కొన్ని రోజుల పాటు నువ్వు నాకు షెల్టర్ ఏర్పాటు చేయగలిగితే నేను నీకు రుణపడిపోతాను అని అంది. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి నిన్ను తీసుకొని వస్తాను, నువ్వు నా దగ్గరే ఉండొచ్చు అన్నాడు అభయ్. లేదు, నేను ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు నేను బయటే ఉంటాను, కానీ నాకు ఒక సేఫ్ ప్లేస్ కావాలి అని అడిగింది స్నేహ. ఆ మాటకు అభయ్ ఒక క్షణం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా సరే నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు మర్చిపోకు, నువ్వు నాకు రుణపడి ఉండటం ఇది రెండోసారి అని గుర్తు చేశాడు. అభయ్ మాటలు ఆమె కొత్త కాకపోవడంతో చిన్నగా నవ్వి థ్యాంక్స్ అభయ్ అని మాత్రమే అంది. నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ మాత్రం పంపించు చాలు, నా మనిషి వచ్చి నిన్ను పికప్ చేసుకొని నిన్ను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాడు, నీకు కావాల్సిన అన్ని అవసరాలను అతను దగ్గరుండి చూసుకుంటాడు అని చెప్పాడు అభయ్. సరే అంటూ ఫోన్ పెట్టేసిన స్నేహ తాను ఉన్న లొకేషన్ను అభయ్కి షేర్ చేసి ఆ బెంచ్ పైనే వెయిట్ చేస్తూ కూర్చుంది. కాసేపటికి స్నేహ కూర్చున్న బెంచ్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. అది చూసిన స్నేహ భయంగా వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. కానీ అంతలోనే ఆ కారులో నుంచి దిగిన వ్యక్తి స్నేహ మేడం అని పిలిచాడు. దాంతో స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అప్పుడు అతను మేడం మీరు స్నేహ గారు కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ అనుమానంగానే తల వెనక్కి తిప్పి అతని వైపు కొంచెం భయంగా చూస్తూ అవునట్లు తల ఊపింది. అప్పుడు అతను తనను తాను పరిచయం చేసుకుంటూ మేడం నా పేరు విజయ్, నన్ను అభయ్ సార్ పంపించారు అని చెప్పాడు. దాంతో స్నేహ కొంచెం తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. రండి మేడం, సార్ మీకు ఉండడానికి రూమ్ చూపించమన్నారు అని చెప్పాడు. దాంతో స్నేహ తల ఊపి వెళ్ళి అతనితో పాటు కారు ఎక్కింది. కాసేపటి తర్వాత కారు ఒక ఇంటి ముందు ఆగింది. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ ఈ ఇల్లు ఎవరిది అని అడిగింది. ఆ ఇల్లు చూడ్డానికి క్లౌడ్ ప్యాలెస్ లానే కనిపించింది. అప్పుడు విజయ్ సార్ కార్ దిగి స్నేహ వైపు ఉన్న డోర్ తీస్తూ అభయ్ సార్ మిమ్మల్ని ఈ ఇంట్లోనే ఉంచమని చెప్పారు మేడం, మీకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులోనే ఉంటాను, రండి మేడం మీకు ఇల్లు చూపిస్తాను అంటూ పిలిచాడు. దాంతో తన మనసులోని అనుమానాలన్నీ దూరం చేసుకుంటూ స్నేహ కిందకి దిగి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. చూడ్డానికి ఆ ఇల్లు పురాతనంగా కనపడుతున్నా లోపల అరేంజ్మెంట్స్ అన్నీ ఈ కాలానికి తగినట్లు వెస్టర్న్గానే ఉన్నాయి. స్నేహ ఆ ఇంటి మొత్తాన్ని ఇంకొకసారి కలియజూస్తూ రాబోయే కొన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలి అని అనుకొని ఆ ఇంట్లో ఉండటానికి తను తాను మానసికంగా ప్రిపేర్ చేసుకుంటూ ముందుకు నడిచింది. ఆ ఇంట్లో అక్కడక్కడ పూల కుండీలు, పక్షుల పంజరాలు,
వాటిలో కిలకిలమంటూ శబ్దం చేస్తున్న పక్షులు కూడా ఉండి చూడ్డానికి ఆ ప్రదేశం మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది. సరిగ్గా చెప్పాలంటే అది ఒక ల్యాండ్స్కేప్ పెయింటింగ్లా ఉంది. బయట ఉన్న బిజీ సిటీకి పూర్తి ఆపోజిట్గా ఆ ఇల్లు ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు విజయ్ మాట్లాడుతూ, మేడం, మీకు ఈ ప్లేస్ నచ్చిందా? ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే చెప్పండి అని అడిగాడు. అప్పుడు స్నేహ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు, ఇబ్బంది ఏం లేదు, ఈ ఇల్లు చాలా బాగుంది అని అంది. దాంతో విజయ్ మళ్ళీ మాట్లాడుతూ, మేడం, ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఫ్రీగా ఉండొచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని అబ్బాయి సార్ చెప్పమన్నారు. మీరు ఏ గదిలో కావాలంటే ఆ గదిలో ఉండండి. ఇంట్లో ఉన్న ప్రతి గదిలో మీకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏదైనా అవసరమైతే ఒకసారి నన్ను పిలిస్తే చాలు, నేను బయటే ఉంటాను అని చెప్పాడు. సరే అన్నట్లు తల ఊపింది స్నేహ. విజయ్ వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్నేహ నేరుగా రైట్ సైడ్ ఉన్న రూమ్లోకి వెళ్ళింది. ఆ గదిలో విజయ్ చెప్పినట్లుగానే అటాచ్డ్ బాత్రూమ్, ఏసీతో పాటు అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాయి. స్నేహ బాగా అలసిపోయి ఉండటంతో ముందుగా వేడి నీళ్ళతో ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి అలసిపోయి బెడ్పై పడుకుంది. కాసేపటికే ఆమె నిద్రలోకి జారుకుంది. ప్రెగ్నెంట్గా ఉండటం వల్ల ఆమె ఈ మధ్య త్వరగా అలసిపోతున్నట్లు ఫీల్ అవుతూ ఉంది. కానీ నిద్రలో కూడా ఆమె మనసు యువన్ను వెతకాలనే విషయాన్ని మర్చిపోవడం లేదు. ఆ ఆలోచన వల్ల ఆమెకు కలలో కూడా యువన్ కనపడుతున్నాడు. దాంతో నిద్రలోనే ఆమె కళ్ళ నుండి నీళ్లు కిందకు జారి ఆమె చెంపలు తడిసిపోతున్నాయి. స్నేహ పగటిపూట మొత్తం మానసికంగా బలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ రాత్రి అయ్యేటప్పటికీ ఒక్కసారిగా ఆమెలోని నిస్సహాయత బయటకు వచ్చి బాధ పెడుతోంది. తన కొడుకును కనిపెట్టమని ఎవరిని అడగాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కడుపులో మరో బిడ్డ కూడా ఉండటంతో ఎలాంటి రిస్క్ తీసుకోలేకపోతోంది. పోలీసుల హెల్ప్ తీసుకుంటే తన గురించి శత్రువులకు తెలిసిపోతుందని భయపడుతోంది. ఈ ఆలోచనలన్నీ కలిసి ఆమె ప్రశాంతంగా నిద్రపోలేకపోతోంది. కలలో నిద్రలోనే ఉన్న స్నేహ, యువన్, నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా, నేను నిన్ను చేరుకునే వరకు నువ్వు ధైర్యంగా ఉంటావని నాకు మాటివ్వు, నేను నిన్ను త్వరలోనే కనిపెడతాను అని తనలో తానే అనుకుంటోంది. అదే సమయంలో అక్షయ్ ఇంట్లో ఉన్న యువన్ తన గదిలో బెడ్పై కూర్చొని చేతిలో ఐప్యాడ్ పట్టుకొని యూట్యూబ్లో ఏవో కార్టూన్స్, కిడ్స్ వీడియోస్ చూస్తూ ఉన్నాడు. ఇంట్లో ఒక్కడే ఉండటంతో బోర్ కొడుతుందని, యువన్ ఒంటరిగా ఫీల్ అవుతాడని అనుకున్న అక్షయ్ అతనికి ఐప్యాడ్ ఇచ్చి కాసేపు ఆడుకోమని పర్మిషన్ ఇచ్చాడు. దాంతో ఆ రోజు యువన్ ఐప్యాడ్ను వాడుతూ ఉన్నాడు. అందులో యూట్యూబ్లో కనిపించిన ఒక వీడియో థంబ్నెయిల్ యువన్ను కట్టిపడేసింది. ఆ వీడియో థంబ్నెయిల్పై తన తండ్రి ఫోటోతో పాటు అతని పక్కనే ఎవరో తెలియని మరో స్త్రీ ఫోటో కూడా కనిపించింది. దాంతో యువన్ ఆశ్చర్యపోతూ వెంటనే వీడియో ఆన్ చేశాడు. అందులో వేద గ్రూప్ CEO అక్షయ్ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూస్ వచ్చింది. దాని వెనకే అలాంటి వీడియోలు మరికొన్ని కనిపించాయి. దాంతో యువన్ కంగారుగా ఆ వీడియోలను, వార్తలను చూస్తున్నాడు. హఠాత్తుగా అతని మనసంతా అనేక ప్రశ్నలతో నిండిపోయింది. తన తండ్రి మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నాడు? అదే నిజమైతే తన తల్లి సంగతేంటి? ఈ విషయాన్ని డాడీ సీక్రెట్గా ఉంచాలనుకున్నాడా? డాడీ దీని గురించి నాతో ఎందుకు చెప్పలేదు అనుకున్నాడు. ఆ ప్రశ్నలన్నిటినీ పక్కన పెడితే ఆ వార్తల్లో డాడీ పక్కన కనిపిస్తున్న ఆమెను చూడగానే ఒక్కసారిగా యువన్కి ఒళ్ళంతా జలధరించింది. ఏదో తెలియని భయం యువన్లో మొదలైంది. ఆమెను నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, మరి నాకెందుకు భయమేస్తోంది? అసలు నిజంగా మా డాడీ అని చెప్తున్న ఈ వ్యక్తి నిజంగా మా డాడీయేనా కాదా? అతను నాకు అబద్ధం చెప్తున్నాడా అని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే ఒక్కసారిగా యువన్ వణికిపోయాడు. దాంతో భయపడుతూ ముడుచుకొని తన శరీరాన్ని దుప్పటితో కప్పుకున్నాడు. కానీ అక్షయ్ గురించి ఆలోచిస్తూ, కానీ ఈ ఫేక్ డాడీ నాతో ఎప్పుడూ భయపెట్టే విధంగా ప్రవర్తించలేదు, నా గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు, మరి ఇలా ఎందుకు చేస్తున్నాడు అనుకుంటూ అంతులేని ప్రశ్నలతో అయోమయంలో చిక్కుకుపోయాడు. కాసేపటికి ఆలోచనలతో విసిగిపోయిన యువన్ వీలైనంత త్వరగా తన తల్లి ఎక్కడుందో కనిపెట్టాలని అనుకున్నాడు. కానీ
ఈ మధ్య ఎన్నిసార్లు మమ్మీకి కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి ఆ విషయం గురించి ఫేక్ డాడీని అడిగితే మమ్మీ అబ్రాడ్లో ఉంది కాబట్టి ఇక్కడ డే టైంలో అబ్రాడ్లో నైట్ అవుతుందని నైట్ టైంలో మమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడుతుందని చెప్పాడు. ఆ రోజు నేను ఆ మాటను నమ్మాను. కానీ ఇప్పుడు అదంతా అబద్ధమని అనిపిస్తోంది. అసలు మమ్మీ ఈ ఫేక్ డాడీ చెప్పినట్లు ఆమె అబ్రాడ్లోనే ఉందా, లేదంటే నాతో అబద్ధం చెప్పాడా అని అనుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా యువన్కి ఏదో గుర్తొచ్చినట్లయింది. తన మమ్మీ ఎక్కడున్నా సోషల్ మీడియాలో అప్డేట్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి మమ్మీ సోషల్ మీడియా అకౌంట్ సెర్చ్ చేస్తే మమ్మీ గురించి తెలుస్తుందని అనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో తన తల్లి పేపర్ను సెర్చ్ చేసి ఆమె అకౌంట్ను చూశాడు. కానీ చాలా రోజుల నుంచి ఆ అకౌంట్లో ఎలాంటి అప్డేట్స్ కనిపించలేదు. దాంతో వెంటనే మమ్మీ, నేను నీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు ఎక్కడున్నా త్వరగా రా అని స్నేహకు ఇన్స్టాలో మెసేజ్ చేశాడు యువన్. క్షణక్షణానికి వెళ్ళి మళ్ళీ ఆ మెసేజ్ను చెక్ చేస్తున్నాడు. తన తల్లి నుంచి ఏదైనా రిప్లై వస్తుందని అతను ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా యువన్కు ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో యువన్ నిరాశగా తన చేతిలో ఉన్న ఐప్యాడ్ను దూరంగా నెట్టబోయాడు. కానీ ఇంతలో డోర్ దగ్గర ఏదో శబ్దమైనట్లు వినిపించడంతో తల తిప్పి అటువైపు చూశాడు. అప్పుడే అక్షయ్ నవ్వుతూ లోపలికి వస్తూ కనిపించాడు. అతను ప్రేమగా యువన్ దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుంటూ, ఇంకా నిద్రపోలేదా, చాలా టైం అయింది, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అన్నాడు. అక్షయ్ మాటలు విని కళ్ళార్పకుండా అతని వైపు చూస్తూ, ఇతను నా ఫేక్ డాడీ అయినా కూడా చాలా కేర్ చూపిస్తున్నట్లు బాగా యాక్ట్ చేస్తున్నాడు అని అనుకొని, నేను ముందే నిద్రపోతే నీకు హ్యాపీగా ఉండేదా డాడీ అని అడిగాడు. ఆ మాట విని అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆ రోజు యువన్ ఎందుకో కొత్తగా మాట్లాడినట్లు అనిపించింది. కానీ అదేంటో అర్థం కాలేదు. యువన్ తన మనసులో ఉన్న అనుమానాన్ని అక్షయ్ ముందు బయట పెడతాడా? ఒకరి కోసం ఒకరు తపన పడుతున్న తల్లి కొడుకులు ఒక చోటుకి చేరుతారా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.